ఎమర్జెన్సీ డే సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఆనాడు దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఓలేటి సత్యనారాయణ, వివిధ కళాశాలల నుండి 500 మంది విద్యార్థులు మరియు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సోము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తన అధికారాన్ని నిలుపుకోవడానికి ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులైనా అవలంబించే చరిత్ర ఉందనే విషయం, ఇందిరాగాంధీ నిరంకుశత్వం 1975లో ఎమర్జెన్సీ సమయం దేశంలో ప్రతి ఒక్కరూ చూశారని, కాంగ్రెస్ దాని భాగస్వాముల కుట్రలు 1975లోనే కాకుండా ఈ రోజుకి ప్రజాస్వామ్య ప్రమాదకరమన్నారు. నల్లమిల్లి మాట్లాడుతూ 1971 ఎన్నికల్లో అవినీతి వ్యవహారాల వలన ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు ఆ ఎన్నిక రద్దు చేసిందని, ఆ సమయంలో అధికారం చేజారనివ్వకుండా ఉండడం కోసం ఇందిరాగాంధీ జూన్ 25వ తేదీ 1975 నాటి అర్ధరాత్రి మంత్రిమండలికి ముందస్తు సమాచారం లేకుండా అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు గాను రాష్ట్రపతిచే బలవంతంగా సంతకం చేయించి ఎమర్జెన్సీని విధించిన నిరంకుశత్వం కలిగిన ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిందని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు లక్ష్మీనారాయణ, యనుమల రంగారావు, కారుపాటి వివేకానంద, కురగంటి సతీష్, భేతిరెడ్డి ఆదిత్య, కాలేపు సత్యసాయిరాం, మరుకుర్తి కుమార్ యాదవ్, సుంకర బాలు, వీరా వీరాంజనేయులు, గుర్రాల వెంకట్రావు, ఆకుల శ్రీధర్, మోడీ సత్యబాబు, మద్దిపాటి రజని తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక చీకటి దినం 1975 జూన్ 25న ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీని విధించిన రోజు. ఇది భారత రాజ్యాంగాన్ని కాలరాస్తూ, న్యాయ వ్యవస్థను కాలరాస్తూ, చట్టాలని ఉల్లంఘిస్తూ, పార్లమెంటరీ వ్యవస్థని తొక్కిపెట్టి ఒక నియంత వ్యవస్థకి తెరతీసిన రోజు. ఇది చరిత్రలో దుర్దినం, భారతదేశ చరిత్రలో. అదేవిధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. వాళ్ళు అబద్ధాలని ప్రచారం చేయడంలో దిట్ట. పార్లమెంట్లో వారి అత్తగారు ఈ ఎమర్జెన్సీని పెట్టారు. ఎమర్జెన్సీని పెడుతూనే ఏ విధంగా పార్లమెంట్లో ఈ పుస్తకాన్ని చూపిస్తారు, వారికి ఏమాత్రం నిజాయితీ లేనటువంటి మనస్తత్వం. వాళ్ళ అబ్బాయి రాజీవ్ గాంధీ ఈవీఎంలను పెడితే దాన్ని ఇప్పటికి కూడా ఈ దేశంలో మనం కంటిన్యూ చేస్తుంటే ఆ ఈవీఎంలను నేను రద్దు చేస్తానని రాహుల్ గాంధీ ఈవేళ మాట్లాడుతున్నాడంటే ఈవేళ రాజ్యాంగ పుస్తకాన్ని కూడా ప్రతిని కూడా వారు అదేవిధంగా పార్లమెంట్లో చూపించడంలో మనమేమీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు. రాజ్యాంగంలో నిజంగా ప్రేమ ఉంటే సోనియా గాంధీకి ఆ పదవికి రాజీనామా చేయాలి. ఆవిడ ఉన్న పదవి ఎప్పుడు ఆవిడేనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యంలో పార్టీలో కూడా ఎన్నికలు జరగాలి. రాహుల్ గాంధీ అవుతాడు, సోనియా గాంధీ అవుతుంది, ఇందిరాగాంధీ అవుతాడు, రాజీవ్ గాంధీ అవుతాడు, ఇంకో అధ్యక్షుడు ఉన్నాడు ఆ పార్టీకి. కాబట్టి
వారు ఏ విధంగా అయినా ప్రవర్తిస్తారు, ఎన్ని అబద్ధాలైనా కూడా వారు చెప్పడానికి అవకాశం ఉంది. దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టి 19 నెలలు జైల్లోనే మగ్గేటువంటి పరిస్థితిని, అలానే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేకమైన సార్లు సవరించడం, ఆర్టికల్ 42ని అనేకమైన సార్లు దుర్వినియోగం చేయడం, ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితిని జాతికి గుర్తు చేయాలి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించడం జరిగింది.